దాస్ 10 నిమిషాల వాక్యాన్ని మనతో పంచుకుంటాం. Praise the Lord, hallelujah. Praise the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటల్ని శ్రద్ధగా ఆలకిద్దాం. గత శనివారం, అంతకుముందు శనివారం ఎప్పుడో ఒక శనివారం నాకు వచ్చింది. అప్పుడు దేవుని యొక్క సావాసం, ఆయనతో సావాసం చేసిన యెడల సమాధానం కలుగుతుంది అని మాట్లాడుకున్నాం. ఇది మనతో మాట్లాడుతున్న మాటలను మనం చాలా శ్రద్ధగా ఆలకిద్దామండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 5వ వచనం. నీళ్లతో బాప్టిజం ఇచ్చును, కానీ దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందుకుందరు. కాబట్టి కూడి వచ్చినప్పుడు ప్రభువా, పైన 4 వచనం వరకు ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఆమేన్, హల్లెలూయా. ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, యెరూషలేమును విడిచిపెట్టక తండ్రి వలన పొందిన వాగ్దానము కొరకు కనిపెట్టండి అని అంటూ ఉన్నారు. అంటే యెరూషలేములో ఏం చేశాడు మనకి అక్కడ చదువుతున్న మాట ఏమిటి? మరలా చదవండి. వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి అంటున్నారు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యెరూషలేమును విడిచిపెట్టొద్దు. యెరూషలేమును విడిచిపెట్టకుండా తండ్రి వలన ఆజ్ఞాపించిన ఆ యొక్క తండ్రి వలన వాగ్దానం పొందుకొని ఉన్నావే, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టు అంటూ ఉన్నాడు. అంటే యెరూషలేములో ఏముంది? యెరూషలేమునకు సాదృశ్యం ఏమిటంటే దేవుని సన్నిధి. ఇప్పుడు ఏమంటున్నారంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు, తండ్రి వలన పొందిన ఆ యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అంటున్నాడు. అంటే వాగ్దానం కొరకు, దేవుడు చేసిన వాగ్దానం కొరకు మనం కనిపెట్టి ఉండాలి. ఆ వాగ్దానం మన పట్ల ఏం చేయబడుతుందంటే, ఈ వాగ్దానం మన పట్ల, మన జీవితాలలో జీవం కలిగజేస్తుంది. ఆమేన్. ఈ వాగ్దానం ఏం చేస్తుందంటే మన జీవితాల్లో పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తుంది. ఇక్కడ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారు కనిపెట్టిన స్థితిని బట్టి పరిశుద్ధాత్మ వారి జీవితాలలో శక్తి పొందుకునే స్థితిలో ఉన్నారు. అసలు యెరూషలేములో ఏముంది? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా
నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆదరణ ఎక్కడుంది? యెరూషలేములోనే ఉంది. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఇప్పుడు చెబుతున్న మాట ఏమిటి? తండ్రి వలన మీరు పొందుకున్న వాగ్దానం కొరకు కనిపెట్టండి. కనిపెట్టండి అంటే మనుష్య జీవితంలో ఎంతవరకు కనిపెడతారు అంటే, దేవుని సన్నిధిలో ఒక దినం లేకపోతే 2 దినాలు ఇక అయిపోయింది. తన సన్నిధిని బట్టి ఏదైనా పరిస్థితి వ్యతిరేకంగా వచ్చిందనుకో, దేవుని సన్నిధికి ఎలా పోతారంటే, ముందు ఒక ట్రైన్ వస్తే ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుందో అలాగ వస్తారు. అదే ఇంక ఏదైనా శ్రమ, ఏదైనా బాధ, ఏదైనా రోగం, ఏదైనా బలహీనత నుంచి ఏ పరిస్థితుల్లో ఇంకా విడిపించబడలేని పరిస్థితి ఉంటే, ఇప్పుడు ఎంతగా వెనక నుంచి నెట్టినా, అంటే వెనక నుంచి వారిని నడిపించినా ఇక ఏ వ్యక్తి దేవుని సన్నిధిలోనికి నడవలేని స్థితి. ఇక్కడ ఈ మాటలు చాలా శ్రద్ధగా ఆలకిద్దాం. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, యెరూషలేమును విడిచిపెట్టొద్దు. యెరూషలేములో తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఈ వాగ్దానం కొరకు మనం కనిపెడితే ఈ వాగ్దానం మన పట్ల ఏం చేస్తుందంటే నెరవేరుస్తుంది. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం. వారు దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకున్నారు కనుక వారి జీవితాల్లో జ్ఞాపకం తీసుకుంటే ఆ లేఖనాల్లో సెలవిస్తున్న మాట ఏమిటంటే, మీరు కనిపెట్టిన దినమున పరిశుద్ధాత్మ మీదకి వస్తుంది. అప్పుడు మీరు ఆ యొక్క శక్తిని పొందుకుంటారు. శక్తి ఏం చేస్తుంది అంటే, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే భూదిగాంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంటున్నామా దేవుని సన్నిధిలో? దేవుని సన్నిధికి నడిపించబడిన స్థితిని బట్టి ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, యెరూషలేములో కనిపెట్టండి. ఈ కనిపెట్టడంలో చాలా త్యాగం ఉన్నది. ఈ కనిపెట్టడంలో తన జీవితంలో ఏం కనబడుతుందంటే సిద్ధపాటు కలిగి ఉన్న స్థితి. ఈ కనిపెట్టడంలో ఏం చేయబడాలంటే, ఎంతగా తన స్థితిని బట్టి ఏ స్థితిలో ఉన్నా కనిపెట్టి నడిపించబడిన స్థితిలో ఉండాలి. ఏ పరిస్థితులు వచ్చినా మనకు తెలిసిన వాక్యాలే అన్నీ ఉంటాయి. మనకు తెలుసు, అన్ని వాక్యాలు తెలుసు మనకి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో అక్కడ ఒక విధవరాలు కనబడుతుంది. ఒక కఠినము కలిగిన హృదయం కలిగిన వ్యక్తి, ఒక న్యాయాధిపతి కనపడుతున్నాడు. న్యాయాధిపతి ఏం చేస్తున్నాడంటే, కఠిన బారిన వాడు, మనుషుల్ని ఏమాత్రము లక్ష్య పెట్టిన వాడు కాదు, దేవునికి భయపడిన వాడు కాదంటుంది. మరి ఏమేం చేస్తుంది అంటే, ఆ ప్రదేశానికి వెళ్ళి మాటి మాటికి ఏం చేస్తుందంటే, అతన్ని నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చాలా అంటుంది. న్యాయం తీర్చమని అంటుంది. అంటే అక్కడ ఏం చేస్తుంది ఈమె యొక్క జీవితం ఏమిటి? ఏ విధము చేతనని ఈ వ్యక్తి నాకు న్యాయం తీరుస్తాడు, ఏ పరిస్థితిని బట్టైనా ఈ యొక్క వ్యక్తి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చే విధంగా మార్చబడతాడు అని ఆలోచన చేత నడిపించబడుతుంది. అక్కడ అంటాడు, అతడు కఠిన వారిన హృదయం కలిగిన వ్యక్తి. మరి తన మనసు కరిగి ఏం చేశాడంటే, ఆమెకి న్యాయం తీర్చాలని ఆలోచించాడు. అక్కడ అంటున్న మాట, తను ఏర్పరచుకుని వారు దీవారాత్రులు దేవుని సన్నిధిలో మొరపెట్టిన ఎడల న్యాయము తీర్చడా అంటున్నాడు. ఇది నేను నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యెరూషలేములో నువ్వు దేవుని సన్నిధిలో నడిపించబడతాను. నీ స్థితిని బట్టి యెరూషలేములో నీ విడవకుండా యెరూషలేములో కలిపెట్టే స్థితి నీకు ఉందా?
ఆ దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపరచకుండా ఆ దేవుని సన్నిధికి వస్తూ నీ జీవితంలో కనిపెట్టే స్థితిలో నువ్వు ఉన్నావా? అక్కడ అంటున్న మాట ఏమిటంటే, దీవారాత్రులు మొరపెట్టిన యెడల వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు. అయితే ఏం చేయబడాలి అంటే, కనిపెట్టుకుంటూ తన జీవితాన్ని నడిపించుకోవాలి. కనిపెట్టుట అంటే ఏదో చూసి ఎదురు చూసే విధంగా కాదు, కానీ దేవుని సన్నిధిలో నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా మొరపెట్టే స్థితిలో నీ జీవితం దేవుని సన్నిధిలోనికి ఏ శ్రమ, ఏ బాధ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా నీవు దేవుని సన్నిధికి విడిచిపెట్టకుండా ఆ దేవుని సన్నిధిలో నీ జీవితంలో ఒక క్రమమైన పద్ధతిలో నడిపించబడితే మేలు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. 2 దినాలు 3 దినాలు వచ్చి దేవుడి సన్నిధిలో మొరపెట్టగా నా మొర ఎల్లలేదు అని చెప్పి దేవుని విడిచిపెట్టే పరిస్థితి ఉంటుంది. మనకిచ్చిన భక్తి, మనకిచ్చిన జీవితం ఇలాంటిదంటే జీవితాంతం చేసే భక్తిది. 2 దినాలు లేక 30 దినాలు 20 దినాలు చేసే భక్తి కాదు ఇది. జీవితాంతం బ్రతికినప్పుడు అంతకాలము దేవుని సన్నిధిలో మనం కనిపెడుతూనే నడిపించబడాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో మన జీవితాలు ఎంతగా కనిపెట్టుకుంటూ నడిపించబడితేనే ఆ నిత్య శివార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హులుగా మార్చబడతాం. అంటే ఆయన కనికరించి మనల్ని దేవుడు ఆ స్థితికి తీసుకెళ్తాడు, కానీ మన జీవితాలలో కొంతవరకు చేసే భక్తి కాదు ఇది. ఇక్కడ ఏం చేయబడ్డారంటే, దేవుని సన్నిధిలో కనిపెట్టిన దాన్ని బట్టి వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వారు పొందుకున్నారు. కేవలం దేని వలన జరిగింది అంటే, వారు కనిపెట్టిన స్థితి ఎలాంటిదంటే, ఆ తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉన్నారు. ప్రార్థన ఎలా చేశారు? నేను చేసే ప్రార్థన ఒకటి, మీరు చేసే ప్రార్థన ఒకటి. మగవాళ్ళు చేసే ప్రార్థన ఒకటి, ఆడవాళ్ళు చేసే ప్రార్థన ఒకటి కాదు. ఏకాత్మతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. ఆమేన్. హల్లెలూయా. ఏక మనస్సుతో దేవుని సన్నిధిలో మొరపెట్టారు వాళ్ళు. ఎంతమంది ఉందని లెక్క కాదు, ఒకే మనస్సు చేత వారు దేవుని సన్నిధిలో మొరపెట్టుతూ ఉన్నారు. ఒకే మనస్సుతో దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతూ ఉన్నారు. ఒకే భావంతో దేవుని ఎదుట తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితి ఉంది. మరి దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆ దేవుని సన్నిధిలోకి వచ్చిన మన జీవితాలను బట్టి ఏక మనసుతో మనం నడిపించబడుతున్నామా? ఏక మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నామా? ఏకాత్మతో ప్రతి విషయంలో ఏకీపించుకునే స్థితిలు కలుగుతుందా? అంటున్న మాటలు చాలా శ్రద్ధగా ఆలకిద్దాం. యెరూషలేములో ఉంది ఆదరణ. యెరూషలేములో ఉంది దేవుడు. అక్కడ అంటున్న మాట, ఒక్కని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఒక యెరూషలేములోనే ఆదరించబడతారు. ఈ యెరూషలేములో ఉంటే వారి జీవితాలు ఆదరించబడతాయి. ఈ యొక్క యెరూషలేములో ఉంటే అక్కడ అంటాడు కదా, ప్రభువైన యేసుక్రీస్తు పోయే శమనం అంటాడు. ఏమంటాడంటే, నేను ఆదరణ మీకోసం ఒక ఆదరణకర్త వస్తున్నాడు. ఆదరించే దేవుడు ఆదరణకర్త అయి ఉన్నాడు. ఈ ఆదరణకర్త మనల్ని ఏం చేస్తానంటే, ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనలో ఉన్న అవిధేయతలన్నిటిని దేవుని ఎదుట ఒప్పింపజేస్తుంది. ఆమేన్. ఈ పరిశుద్ధాత్మ మన జీవితాలకు నడిపించబడిన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడతామంటే, ఇప్పుడు చెప్పే మాట అనుకుంటున్నాను. 5వ అధ్యాయం 25వ వచనంలో మన మాట, గలతీయులకు రాసిన పత్రిక, ఆత్మని అనుసరించి జీవించు వారిమైతిమా, ఆత్మని అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. అంటే క్రమమైన పద్ధతి వస్తుంది. ఎక్కడ ఏ స్థితిలో ఉన్నామని కాదు, కానీ దేవుని సన్నిధిలో మనం నడిపించబడుతున్న స్థితిలో, దేవుని యొక్క క్రమాన్ని మనం నేర్చుకుంటున్న స్థితిలో ఉన్నామా లేదా గమనించుకోవాలి.
ఆ క్రమమైన పద్ధతి మన జీవితాలలో వెంబడించగలుగుతున్న స్థితి కనబడుతుందా లేదా మన జీవితాలను పరీక్షించుకోవాలి. ఆ దేవుని ఎదుటికి వచ్చిన మన జీవితాలు ఏం చేయబడాలంటే ఆ దేవునితో మన జీవితాలు ఐక్యపరచబడాలి. కానీ ఏదో లోకములో ఉన్న ప్రతి దాన్ని చూసి వెనకకి వెళ్ళే తిరిగే పరిస్థితి రాకూడదు. ఆ దేవుడిని వెంబడించడంలో ఎంతగా వెంబడిస్తూ ఉన్న స్థితి అంటే ఆ వెంబడించిన స్థితిలో మన జీవితాలు ఏం చేయబడాలంటే సిద్ధపాటు. ఈ సిద్ధపాటు ప్రతి స్థితిని బట్టి ప్రతి క్షణము ప్రతి నిమిషం మన జీవితాలలో సిద్ధంగానే ఉండాలి. ఈ సిద్ధంగానే ఉంటేనే ఒకనాకు దినాల దేవుని సన్నిధిలోనికి మన జీవితాలను తీసుకెళ్లే స్థితి కలుగుతుంది. ఒక సిద్ధపాటు కలిగి ఉంటేనే, అంటే ఒక కనిపెట్టి మన జీవితాల్లో నడిపించబడుతున్న స్థితిలో ఉన్నామంటే ఈ కనిపెట్టుటలో మన జీవితాలు ఏం చేయగలాలంటే సిద్ధం. ప్రతి విషయాల్లో సిద్ధంగా ఉండాలి. తండ్రి చేసిన వాగ్దానం నెరవేర్చబడాలంటే అర్హత పొందుకొని జీవించాలి కదా. పిలిచిన పిలుపుకి లోబడి తన జీవితంలో నడిపించబడాల్సిన వాడు ఏ విధమైన స్థితిలోనికి వచ్చాడు? దేవుని సన్నిధిలో పిలిచాడు. పిలిచిన వాడు ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆశీర్వదించిన వాళ్ళని ఆశపడుతున్న వాడు ఏం చేశాడంటే అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా. మరి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వెళ్ళి రావాల్సిన వాడు రావాలేదు కదా. ఏం చేస్తున్నాడు? ఏ పరిస్థితికి వచ్చాడు? లేఖనాలు చదువుతూ ఉంటాయి. వాడు వ్యభిచారిగా మార్చబడ్డాడంట. వాడు భ్రష్టుడుగా మార్చబడ్డాడంట. ఇంతగా తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇంకెంతగా శ్రద్ధగా ఎతికినా కానీ దొరకలేదు అంటుంది. కన్నీళ్లు విడిచాడంట. ఎంత మాత్రమో తన జీవితంలో నెమ్మది లేదు. దానికోసం ఎంతగా శ్రద్ధగా ఎతికాడు కానీ అది కనరాలేని స్థితిలో ఉన్నాడు. ఇంకంటే మారు మనసు అవకాశం లేదు దానికి. దేవుడు నీకు ఇచ్చిన సిద్ధపాటును నువ్వు వెంబడించగలుగుతున్నావా? ఆయన నీకు ఇచ్చిన ఆ యొక్క మార్గ ప్రకారం నువ్వు నడిపించబడి ప్రతి విషయాలలో ఆయన నీకు చెబుతున్న మాట ప్రకారం జీవిస్తూ దేవుని ఎదుట కనిపెట్టుతూ నడిపించబడుతున్నావా? ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే యెరూషలేమును విడిచిపెట్టొద్దు. ఆ యెరూషలేములోనే మీ జీవితాలు ఆదరించబడతాయి. యెరూషలేములోనే మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. యెరూషలేములోనే మీ జీవితాలలో ఒక ఏకాత్మ చేత మీరు నింపబడిన స్థితిలో ఉంటారు. యెరూషలేములో ఉంటే మీ జీవితాలలో ఉన్న ప్రతి పాపమును ఒప్పింపజేస్తుంది ఆదరణకర్త వచ్చి. మన తండ్రి వాగ్దానం కొరకు కనిపెడుతూ నడిపించబడుతున్నావా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే 10 మంది కన్యకలు ఉన్నారు. బుద్ధి కలిగిన వారేమో తమ దివిటీలలో నూనె తీసుకొని పోతూ ఉన్నారు. బుద్ధి లేని కన్యకలేమో సిద్ధలలో నూనె తీసుకెళ్తున్నారు. వాళ్ళు బుద్ధి లేని కన్యకలేమో వారు దివిటీల వరకే తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు నీకేం కావాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన వాగ్దానం కొరకు కనిపెడుతూ నడిపించబడుతున్న స్థితిని బట్టి ఆయన ఏ క్షణం వస్తాడో తెలియదు. అయితే మెలకు కలిగి మన జీవితాలలో ఏం చేయబడాలంటే వాగ్దానం కొరకు కనిపెడుతూ నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమైపోతుందా? హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పిన వాక్యాన్ని మీరు చాలా శ్రద్ధగా ఆలకిస్తే మీకు మంచిది. దేవుని యొక్క మాటలలో జ్ఞాపకం చేసుకుంటే బుద్ధి కలిగిన కన్యకలేమో దివిటీలతో పాటు సిద్ధలలో కూడా నూనె తీసుకెళ్తున్నారు. బుద్ధి లేని కన్యకలేమో
వారు దివిటీలు మాత్రమే తీసుకొని పోతున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏమైపోయింది? దివిటీలు ఆరిపోతున్న పరిస్థితి. దానికి నిదర్శనం ఏమిటంటే సిద్ధపాటు లేని జీవితం. అది నూనె అయిపోద్దని తెలుసు కదా, డ్యూటీలలో నూనె అయిపోద్దని తెలుసు కదా, మరి అప్పుడు సిద్ధలలో నూనె తీసుకొని పోవాలి కదా. ఆ పెళ్లి కుమారుడిని ఎదుర్కొనడానికి సిద్ధపాటు కలిగి నడిపించబడాలి కదా. ఆ పెళ్లి కుమారుడు ఎదురుగా మన జీవితాలలో ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళి పోవాలంటే మనం ఏం చేయబడాలి? ఒక సిద్ధపాటు అనే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ సిద్ధపాటు మన జీవితాలలో ఏం చేయబడుతుందంటే ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతగా ఎదురు చూశారు? అర్ధరాత్రి అంతవరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. అంతగా అర్ధరాత్రి అంత వేచి చూసినప్పుడు ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం ఎప్పుడైతే విన్నారో ఆ స్వరం వినగానే సిద్ధపాటు కలిగిన వారు వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి నీకు సిద్ధపాటు దేవుని ఎదుట నీ జీవితంలో కనిపెట్టి నడిపించబడుతున్నావా? ఏదో కనిపెట్టడంటే ఏదో వరకు ఎదురు చూస్తున్న స్థితిలో ఉన్నావా? దేవుని సన్నిధిలో ఇక్కడ దివారాత్రులు మొరపెట్టి నీడల న్యాయము తీర్చడా అంటున్నాను. అంటే మనం ఏం చేయబడాలి? దివారాత్రులు దేవుని సన్నిధిని మనం ఏమాత్రమే విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. ఆ దేవుని సన్నిధిలో మనం కనిపెడుతూ నడిపించబడిన స్థితిలో ఉండాలి. ప్రతి క్షణము ఎప్పుడు వస్తారో తెలియదు. దొంగ వలె వస్తారంటున్నాడు. ఏ సమయంలో దొంగ వస్తారో తెలియదు కదా. అప్పుడు ఏ స్థితిలో ఉండాలి? యజమానుడు తన జీవితంలో ఏం చేస్తారంటే మెలకుగా ఉంటే తన సామాగ్రి పోకుండా మెలకు కలిగిన స్థితిలో ఉంటాడు కనుక తను అంతా భద్రం చేయబడుతుంది. ఇప్పుడు కలిగిన పరిస్థితి ఏమిటి? బుద్ధి లేని కన్యక లేక జీవితాలు ఈడవబడిన పరిస్థితి. బుద్ధి కలిగిన కన్యకలు ఏమేం చేయబడ్డారు అంటే ఆయనతో తీసుకొని పోబడి తలుపు వేయబడిన పరిస్థితి. ఇప్పుడు ఎవరి పట్ల నెరవేర్చబడింది ఈ కార్యం? ఎవరు నిర్లక్ష్యపరుచుకున్నారు? ఎవరి జీవితాలు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏశావు కూడా వచ్చాడు తిరిగి, బుద్ధి లేని కన్యకలు కూడా తిరిగి వచ్చారు. ఇప్పుడు నీకు ఇచ్చిన అవకాశమును నీ జీవితంలో ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యపరుచుకుంటూ నడిపించబడిన తర్వాత నీ జీవితంలో ఏదో పరిస్థితి కలిగిన తర్వాత అప్పుడు వెంబడించుతున్న పరిస్థితి రాకూడదు. ఒకే స్థితిని బట్టి నీవు కనిపెడుతూనే దేవుని ఎదుట నీవు నడిపించబడాలి. ఎన్నో బాధలు రావచ్చు, ఎన్నో నిందలు రావచ్చు, పరిస్థితి కనుమరుగయ్యే పరిస్థితి, అనేక మంది ద్వేషించవచ్చు. నీ పరిస్థితిగా నీ బ్రతుకు ఏ పరిస్థితికి వస్తుందంటే ఇంకెందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం అనే పరిస్థితికి వస్తుంది. కానీ దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టుకుంటే స్థితిగతులను మార్చగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఏ పరిస్థితులనైనా తారుమారు చేయగలిగిన దేవుడు మన దేవుడు. వాటి విషయంలో నేనే చెబుతాను. నా జీవితమే నిదర్శనంగా చెబుతున్నాను. ద్వేషింపబడిన పరిస్థితిలో ఇక నీ స్థితిని బట్టి నేను నిన్ను తీసుకోను అనే పరిస్థితి కలిగింది. కానీ దేవుని యొక్క కృప, ఆయన ప్రేమ చేత ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఏం చేయబడాలంటే కనిపెడుతూ నడిపించబడాలి. ఏ శ్రమే కానీ, ఏ నిందే కానీ, ఏ జీవితంలోని స్థితిని బట్టి కృంగిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు. ఆయన ఆ దేవుని ఎదుటను కనిపెడితే తగిన సమయంలో ఆయన హెచ్చించగలిగిన దేవుడు మన దేవుడు. ఏ పరిస్థితుల్లో అయినా నీ జీవితంలో ఏదైనా కొరత ఉండొచ్చు,
నీ జీవితంలో కొరత కొదువుగా ఉన్న స్థితిని బట్టి నీ జీవితంలో ఇది రావట్లేదే, ఇది రావలేదే అని చెప్పి నీ జీవితం పరిస్థితి అంతా తారుమారు, నీ జీవితంలో దానిని వెంబడించుకున్న దేవుని సన్నిధిని విడిచిపెట్టుతున్న పరిస్థితిలో ఉండొచ్చు. ఇప్పుడు నీ చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని ఎదుట నీ జీవితంలో ఆ యెరూషలేమును కనిపెట్టు. ఆ యెరూషలేములో నీ జీవితంలో కనిపెట్టడం అంటే ఒక ఎదురు చూస్తాం కాదు, నీ జీవితంలో ప్రతి విషయాలలో సిద్ధపాటు. తండ్రి చెప్పిన మాట ప్రకారం నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ జీవితంలో నీ స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తున్నప్పుడు నువ్వు ఏ విధమైన స్థితిలో ఎప్పుడు ఆయన వస్తానో తెలియదు కనుక ఆ స్థితిని బట్టి కూడా నువ్వు అప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అంటే ఆ దేవుని ఎదుట మన జీవితాలు ఏం చేయబడాలంటే, యెరూషలేమును మనం విడిచిపెట్టకూడదు. యెరూషలేములో మనం ఉంటేనే ఆయన మనలో ఒక సాక్షిగా నిలబడతాడు. యెరూషలేములో ఉంటే జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు 3 విధాలు ఉన్నాయి. ఒకసారి చదువుదామా? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యం, ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగాంతాల వరకు నాకు సాక్షులై ఉందరు. ఆమేన్, హల్లెలూయా. యెరూషలేము అంటే దేవుని సన్నిధి అనుకున్నాము. మిగతా అన్నీ ఎక్కడే? భూదిగాంతాల వరకు నీ జీవితంలో సాక్షిగా నిలబడతావు. ఆయన సన్నిధిలోని జీవితంలోని స్థితిని బట్టి కనిపెడుతూ నడిపించబడితే ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే, నీ స్థితిని బట్టి నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో కృంగిపోయినా ఆ స్థితిని బట్టి నిన్ను ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు ప్రతి విషయాలలో. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ విద్దలేని పామరుల దగ్గరకు వచ్చినప్పుడు అంట వారు ఏం చేశారంటే ధైర్యంతో బోధించారు. ఎందుకు బోధించారంటే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి కనుకనే ప్రతి విషయాలలో దేనికి భయపడిన పరిస్థితి లేదు. ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి జీవితాలు ఏం చేపడతాయంటే, ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు బట్టి చంపే స్థితి కూడా వస్తుంది. అయినా వారు ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసమును బట్టి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటుంది, లేఖనాలు సెలవిస్తుంది 11వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, వారి విశ్వాసంలో ఎంతగా కొనసాగించబడ్డారో ఒకసారి గుర్తు చేసుకుందాం. 11వ అధ్యాయం 33వ వచనం కానీ చదువుకుందాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. చదువు. నీతి కార్యం జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహాల నోళ్లను మూసిరి, అగ్ని బలములు చల్లార్చిరి, తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలునై అన్యుల సేనలను ప్రారలుగోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడనుదన పొందలనల్లంగా ఏతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గములతో చప్పబడిరి. గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలో, కొండలలో, గృహాలలో, సొరంగాలలో తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారి లోకము యోగ్యమైనది కాదని వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిరి. ఆమేన్, హల్లెలూయా. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది?
దేవుని సన్నిధిలో నిలబడిన దాన్ని బట్టి ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఆ శక్తి పొందుకొని ఇప్పుడు సాక్షులుగా నిలబడుతున్నారు. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు కనపడుతున్న స్థితి మనకు తెలియదు, ఇప్పుడు కనపడుతున్న స్థితి కనపడుతుంది. లోకంలో మనుషుల యొక్క జీవితాలు ఏం చేపడుతున్నాయంటే వాటన్నిటిని ఏం చేస్తారంటే అన్నిటినీ అబద్ధాలుగా చేస్తున్నారు. బైబిల్ సెలవుస్తున్న మాట అదే, న్యాయము కనపడదు. అన్యాయమే జరుగుతుంది, న్యాయానికి చోటు ఉండదు, దూరమైపోతుంది నీకే. కనుక మన జీవితాలు ఏం చేయబడాలంటే ఈ దేవుని సన్నిధిలో మనం నిలబడితే, ఆ దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు మనం ఏం చేయబడతాంటే ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మనం దేవుని యొక్క సన్నిధిలో అనేక ప్రాంతాలకు మనం ఒక సాక్షిగా మార్చబడతాం. ఆమేన్. సాక్షిగా మార్చబడేది కాక మన జీవితాలలో ఏం చేస్తున్నాడంటే దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అక్కడ ఏం సిద్ధపరుస్తున్నాడు చెప్పండి? నివాసాలు సిద్ధపరుస్తున్నాడు. అందుకే అక్కడ అంటాడు, కలవరపడద్దు. ప్రతి విషయాన్ని మీరు కలవరపడకండి. జరిగే పరిమాణాలన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ మీరు కలత చెందొద్దు. ఒకసారి చదువుతామా? యోహాను సువార్త 14వ అధ్యాయమా 16వ వచనము 16వ అధ్యాయము. మొదటి వచ్చిన కానీ చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందును విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొక్క నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. చాలు. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడు అక్కడ? మీ హృదయం కలవరపడనీకండి, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఇక్కడ అంటున్న మాట కూడా అదే కదా. తండ్రి చేసిన వాగ్దానం, దేవుడు చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఆ కనిపెడితే మీ జీవితాలలో పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. ఆ కనిపెడితే మీ జీవితాలలో అక్కడ మీ జీవితాలలో వాగ్దానం నెరవేర్చబడుతుంది. కనుక ప్రతి విషయంలో మీరు కలవరపడకండి. మీరు కలవరపడకుండా మీరు జీవించగలిగి నా యందు విశ్వాసం ఉంచండి. నేను మీకోసం స్థలము సిద్ధపరచగలుగుతున్నాను. నా తండ్రి యొక్క అనేకమైన నివాసాలు ఉన్నాయి, ఆ నివాసానికి మిమ్మల్ని కూడా తీసుకొని పోతాను. లేని ఎడల మీకు చెప్పుదును అంటున్నాడు. ఆ సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. వెళ్ళిన వాడి వల్ల ఏం చేస్తున్నాడంటే మరలా వస్తున్నాడు. వచ్చిన క్షణమనే అక్కడ పెళ్లి కుమారుడు ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఒక పెళ్లి కుమారుడిగా వస్తున్న దినమున ఏ విధంగా బుద్ధి కలిగిన కన్యకలు ఏ విధంగా దేవుని ఎదుటికి ఆ యొక్క పెళ్లి కుమారుని ఎదుర్కొని వెళ్ళారో అలాంటి స్థితి ఒక రోజు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాల్యూమ్ తగ్గిపోయింది. హల్లెలూయా. ఇంకొంచెం వాల్యూమ్ పెంచుదాం. హల్లెలూయా. సమయం ఆగస్టా చెప్పారా? ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు మీ ఎన్నికల్లో దీవించి ఫలించునుగాక. ఆమేన్.
నిండైన ఆత్మతో